మా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే 2014 నుంచి 19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్కడైనా పెట్టే అవకాశం ఉన్నా కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి మధ్య ప్రాంతం అని, వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారు. 5, 10, 15 లక్షలు ఉండేటువంటి పొలం 1, 2 కోట్ల రూపాయలకు వెళ్ళింది. అయితే మీ ఇంతగా అభివృద్ధి చేశారు కాబట్టి ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తే మీరందరూ తప్పకుండా గెలిపిస్తారని నారా లోకేష్ గారు మీ మీద నమ్మకంతో ఆ రోజున పోటీ చేశారు. అయితే దురదృష్టవశాత్తు అతి తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ ఇంత కూడా బాధ మనసులో పెట్టుకోకుండా మరుక్షణం మీ ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి సేవ చేసిన వ్యక్తి. ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇంకొకటి, 3 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో గొప్ప అదృష్టం చేసుకున్నాయి. 1 కుప్పం, 2 మంగళగిరి, 3వది హిందూపురం. కాబట్టి రేపు నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత, ఎందుకంటే ఆయన వయసు ఎంత, 40 సంవత్సరాలు ఈ రోజున, అంటే ఇంకొక 40 సంవత్సరాలు రాజకీయం చేయాల్సినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ కనీసం ఇంకొక 8 సార్లు గెలవాల్సినటువంటి వ్యక్తి. ఆయన కానీ నేను కానీ మళ్ళీ 5 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓటు అడగాలి అంటే మేము ఎలా ఉంటామో ఆలోచించుకోండి. కాబట్టి మళ్ళీ రావాలి అంటే అద్భుతంగా మీరు మళ్ళీ మేము వచ్చి అడగకుండా కూడా మీరే ఎదురొచ్చి ఓట్లేసే విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చూస్తే మీరు చాలా అదృష్టవంతులు. అదేవిధంగా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ ఏ పనులన్నా కూడా మీకే దొరుకుతాయి, మీకే అందుతాయని ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా లోకేష్ గారు ఈ రోజున రాష్ట్ర నాయకులు, ఆయన పార్టీ గురించి ఎంతగా కష్టపడుతున్నారో మీ అందరికీ తెలుసు. శంకరావం సభలని, యోగళమని, ఎండనక వాననక రేయనక పగలనక విపరీతంగా కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని చేదుడు వాదుడై అన్ని బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్ని చూసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక లోకేష్ లాగా అనుకొని మీ భుజాలను వేసుకొని అత్యధిక మెజారిటీ, అంటే మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ నీచ రాజకీయాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమివేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై లోకేష్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఆంధ్రావని, జై అమరావతి, జై ఎన్టీఆర్.